అధికారులు రంగంలోకి దిగారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్ లో మకాం వేసిన నేతలపై ఫోకస్ చేశారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే రేమత్ నగర్ లో పర్యటిస్తున్నటువంటి నాన్ ఓటర్లు, అదేవిధంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారిపైన కేసులు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీ ఎవరైతే నాన్ ఓటర్లు ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదేవిధంగా ప్రభుత్వ బీర్లా ఐలయ్య ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఈ ఖాళీలలో ఇంకా ఉన్నారు, బస్తీలలో తిరుగుతున్నారు, రేమత్ నగర్ ఏరియాలో వాళ్ళు ఇంకా ఉన్నారు అనే వార్తను ఎన్టీవీ ప్రముఖంగా ప్రసారం చేసింది. దీంతో ఒకసారిగా ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిపైన కేసులు నమోదు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఎవరైతే నాన్ ఓటర్లు ఉన్నారో నాన్ ఓటర్లు వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని ఇప్పటివరకు నిర్వహించిన వారు ఎవరైతే ఉన్నారో 2 రోజుల క్రితమే ప్రచారం ముగిసిన వెంటనే నాన్ ఓటర్లు, జూబ్లీహిల్స్ నివాసితులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఎవరైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందో వారిపైన కేసులు నమోదు చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా ప్రభుత్వ విప్ పైన కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదేవిధంగా ప్రభుత్వ విప్ అయినటువంటి బీర్లా ఐలయ్య పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతటి వారైనా నాన్ ఓటర్లు ఎవరైనా నియోజకవర్గంలో తిరిగితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కేసులు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనక్కి పోము అనే తరహాలో ఎలక్షన్ కమిషన్ అయితే ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 10TV ఎఫెక్ట్తో కదిలిన యంత్రాంగం వారిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎవరెవరు నాన్ ఓటర్లు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, తమ పార్టీకి ఓటు వేయాలని ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిని వెంటనే కూడా ఇక్కడ నుండి నియోజకవర్గం నుండి బయటికి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా నియోజకవర్గంలో అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బస్తీల్లో మరీ ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఎవరైనా తిరిగితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎన్నికల కమిషన్ అయితే చెప్పింది. 10TV ప్రచారం చేసినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథనాల ఆధారంగా చర్యలు కూడా చర్యలు తీసుకోవడమే ఇందుకు నిదర్శనంగా అయితే మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఒక పక్క ఎమ్మెల్సీ సంబంధించినటువంటి శంకర్ నాయక్, అదేవిధంగా బీర్లా ఐలయ్యపై కేసు నమోదు చేయడంతో మిగతా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళని క్రమంలో వారు ఉన్నట్టుగా ఇట్లా ఎన్నికల కమిషన్ దృష్టికి చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థాంక్యూ అజయ్.